A very good morning to one and all. Good morning. సరస్వతి విద్యాపీఠం 50వ వార్షికోత్సవంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు. మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు శ్రీనివాస్ గారిని, లక్ష్మి గారిని I thank them a lot because I am no way connected to Saraswati Sishu Mandir or I am no way connected to RSS, but I am invited here to be a part of this 50th anniversary program, and I congratulate all of you to be a part of this, and a big clap for this event. I see Nari Shakti, as just now Madam was saying about Nari Shakti, when Srinivas sir was asking to move the podium, so she said yes, we can do. This is Nari Shakti. I can see all the girls here who are the future mothers, lovable children, lovable parents and entrepreneurs. So I'm very happy to be here to see so many children, girl students, and I am really very happy that Rashtriya Swayam Sevika Samiti has envisioned this, and they have seen that yes, women are play an important role in making the future of India. So I have to bow to them to say yes, you are real envision of future India. I'm really very sorry if I'm not able to convey my language because I have a little problem in speaking in Telugu, and I hope you can understand me. So the main backbone or whatever the reason, whatever the thing that you want to achieve, రేపు మనం ఏది కోరుకొని ఏది సాధించాలన్నా కూడా మనకు కావాల్సింది చదువు, ఎడ్యుకేషన్. మళ్ళీ ఎడ్యుకేషన్ అనగానే వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అడుగుతారు. సో ఇట్ ఈస్ ద రైట్ ఎడ్యుకేషన్ ఇన్ రైట్ టైం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనగానే చాలా మంది అంటారు డిగ్రీ తీసుకుంటే సరిపోతుంది అని. డిగ్రీ ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్ అనగానే డిగ్రీ ఒక్కటే కాదు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏం నేర్చుకోవాలి, ఏమేమి ఉండాలి ఆల్ రౌండ్ డెవలప్మెంట్లో? చదువు అనగానే పొద్దున్నే లేసామా, చదువుకున్నామా, ఎగ్జామ్ రాసామా, పాస్ అయ్యామా, మార్కులు తెచ్చుకున్నామా కాదు. చదువు అనగానే మనం ఎలా మెలగాలి, సమాజంలో ఎలా మెలగాలి, నలుగురితో ఎలా కలిసి ఉండాలి, ఒక రోల్ ఇచ్చినప్పుడు మనం ఎలా దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, మనం లీడర్స్గా ఎలా ఎదగాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికమింగ్ ఎ లీడర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడున్న దానిలో ఫ్యూచర్లో మేబీ ఇంకొక 10 ఏళ్లలో నాకు చాలామంది లీడర్లు కనిపిస్తారని నేను ఆశిస్తున్నాను. సో లీడర్గా కావాలి అంటే మనకు కావలసిన క్వాలిటీస్ ఏంటి? సర్వతోభాభివృద్ధి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని ఇందాకే మాట్లాడారు. యోగా నేర్పుతున్నారు మీకు ఇక్కడ. యోగా దేనికి నేర్పిస్తున్నారు మీకు చెప్పారు. ఎలా నేర్పిస్తున్నారు, ఏమేమి విభాగాలుగా మీకు చేసి నేర్పించారు. యోగా దేనికి నేర్పిస్తారు? మీ మైండ్ డెవలప్మెంట్కి. యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్ని నేర్పిస్తున్నారు. ఫిజికల్ డెవలప్మెంట్ టు ప్రూవ్ దట్ యు ఆర్ నాట్ లెస్ దెన్ ఎనీ మెన్. మగపిల్లలకి మీరు ఏమాత్రం తగ్గరు అని నిరూపించుకోవడానికి, ఫిజికల్గా మీరు మిమ్మల్ని ఫిట్ చేసుకోవడానికి ఫిజికల్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ కూడా నేర్పిస్తున్నారు. ఇవి కాక అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ ద ఫ్యూచర్ ఈజ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్. సో అనలిటికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ ఏంటి? ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా మీరు బయటపడగలుగుతారు, దట్ ఈస్ క్రిటికల్ థింకింగ్. రీసెంట్గా మీరు చదువుంటే, అంటే మీరు చిన్నపిల్లలు, మరి మీకు వరకు తెలిసిందో లేదో తెలియదు, దిశ అని ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో తెలియకపోవడమే మంచిది, కానీ అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా యాక్ట్ చేయాలి? దిశ ఇన్సిడెంట్ ఒక పెద్ద రెవల్యూషన్ అంటే ఒక పెద్ద ట్రాజడీ అది మన రాష్ట్రంలో జరిగింది. సో ఆ ట్రాజడీలోంచి కనుక మనం క్రిటికల్గా ఆలోచించి ఆ ప్రాబ్లంలోంచి బయటపడగలిగితే అది ఎంత బాగుండేది అనిపిస్తుంది. సో క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దానిలోంచి మన సొల్యూషన్ ఎలా తీసుకోవాలి, ఈ రెండు కూడా రేపు మనకు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. చదువుకుంటున్నాము, డిగ్రీస్ వస్తాయి, వెరీ గుడ్. క్లాస్లో ఫస్ట్ వస్తున్నారు, వెరీ గుడ్.
స్పోర్ట్స్లో ఫస్ట్ వస్తున్నారు, వెరీ గుడ్. కానీ ఒక సంస్థలో మీరు పనిచేస్తున్నప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనమేం తప్పేసుకోవద్దు కదా. ఎవరిని చేయాలి? బలి పశువుని వెతకాలి. ఎవరా బలి పశువు? అక్కడ ఉన్న కొంతమంది లేడీస్ ఎంప్లాయీస్ని వెతికారు. సో లేడీ ఎంప్లాయీని వెతికి ఏం చేశారంటే, ఆ ప్రాబ్లం వచ్చింది, కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి ఇది. సో అప్పుడు ఏం చేద్దామంటే ఒక 2-3 ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి వాళ్ళకు ఈ సిస్టమ్ ఇంత కష్టం, కానీ వాళ్ళకి చెప్పలేదు ఇట్లా నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉన్నాం మనము, ఇది తెలియదు మనకి అని చెప్పలేదు. ఇది ఈ సంస్థని ఇప్పుడు మీరు నడపండి అని చెప్పారు. వాళ్ళకి తెలీదు. సరే తీసుకున్నారు, మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైంది సంస్థ నష్టాల్లో ఉంది. సో ఎవరినో కొన్ని బలి పశువులు చేయడానికి మనం తీసుకున్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నిరూపించుకోవాలి. ఎలా? అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఆలోచించి సంస్థను ముందుకు నడిపించారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ as గ్లాస్ క్లిఫ్ థియరీ అంటారు దీన్ని. గ్లాస్ క్లిఫ్ థియరీ, ఒక గ్లాస్ పగిలిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళకి అప్పగించినా కూడా ఆ సంస్థని వాళ్ళు ముందుకు నడిపించి చూపించారు. అంటే దీంట్లో మనకు ప్రూవ్ అయింది ఏంటి అంటే, ఒక కష్టం వచ్చినప్పుడు ఒక మగాడి కన్నా ఆడవారు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ వేసి దానికి సొల్యూషన్ తీసుకురాగలుగుతారు అని. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోవద్దు. సో ఈ గ్లాస్ క్లిఫ్ థియరీ ఎప్పుడైతే 20 decades బ్యాక్, 20 years బ్యాక్ ఎప్పుడైతే ఈ థియరీ వచ్చిందో అప్పుడు అందరూ ఏమనుకునే వాళ్ళంటే ఆడవాళ్ళకి పని అప్పగించాలి, వాళ్ళ మీద ఇది చేయాలని. కానీ దాన్ని తప్పు అని ప్రూవ్ చేసి ఇప్పుడు ప్రజెంట్గా ఎనీ సిచ్యువేషన్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆడవాళ్ళకి లీడర్షిప్ ఇస్తున్నారు, ఆడవాళ్ళు దాన్ని చేసి చూపిస్తున్నారు, ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే నేను మగవాళ్ళని తక్కువ అంచనా వేసి చెప్పట్లేదు, సారీ సార్. నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు తక్కువ కాదు, వీక్ కాదు అని చెప్పడానికి మాత్రమే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తొందరపడకుండా చదువు మీద ధ్యాస పెట్టండి. చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్, నేను ఇందాక చెప్పినట్టు అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ గురించి ఆలోచించండి. సమస్య నుంచి మనం ఎలా బయటపడతాము. రీసెంట్గా చూసుకున్నట్టయితే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్, కోవిడ్ టైంలో అందరము సఫర్ అయ్యాం, మీకు గుర్తే ఉంటుంది. కోవిడ్ టైంలో అందరం చాలా సఫర్ అయ్యాం. చాలా కంట్రీస్ దాన్ని ఎలా అధిగమించాలో తెలియక చాలా కష్టపడ్డారు. అదృష్టవత్తు మనం ఆ దాంట్లో లేవు, ఆ జాబితాలో లేవు. కానీ కొన్ని దేశాలలో మీరు కనుక వెరిఫై చేస్తే లేడీస్ లీడర్స్గా ఉన్న దేశాల్లో చాలా సమర్థవంతంగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాగలిగారు. అంటే ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, లేడీస్ కెన్ డూ ఎనీథింగ్, గర్ల్స్ కెన్ డూ ఎనీథింగ్, విమెన్ కెన్ డూ ఎనీథింగ్. సో విమెన్ ఈజ్ నౌ నాట్ కన్సిడర్ యాజ్ ఎ వీకర్ సెక్షన్. అది నేను చెప్పేది. వీకర్ సెక్షన్ అంటే బలం లేని సెక్షన్ కాదు, బుద్ధిబలం అంగబలం రెండు ఉన్న సెక్షన్ ఇప్పుడు. కాబట్టి మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఇంత ఇదిగా మీ ఉన్నతికి తోడ్పడుతున్నటువంటి సంస్థతో పాటు మీరు ఎదిగి సంస్థను ఎదగడానికి కృషి చేస్తూ, తర్వాత మన దేశానికి మీరందరూ కూడా వెన్నుముక కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.